హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటంటే బీట్రూట్ చపాతీ. మేము కూడా ఫస్ట్ టైం చేసుకుంటున్నాం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇలా నేను 3 బీట్రూట్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసేసుకొని పీల్ చేసేసుకొని 3 తురిమేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కానీ ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా బాగుంది. బీట్రూట్ ఇలా పక్కన పెట్టుకోవాలి తురిమేసుకొని. 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. పచ్చిమిరపకాయ మన ఇష్టం వచ్చినట్లు మన స్పైస్కి తగ్గట్లుగా తీసుకోవచ్చు. తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే పుదీనా, కరివేపాకు తీసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు సో అందుకే వేసుకోలేదు. 1 కప్పు గోధుమ పిండి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్ తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసాను, మన ఇష్టము. తురిమినవన్నీ కూడా బీట్రూట్, ఉల్లిపాయలు, కరివేపాకు, పుదీనా అన్నీ వేసేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలానే కలుపుకోవాలి. కానీ చూసి వేసుకోండి వాటర్ మాత్రం, ఎందుకంటే బీట్రూట్ నుంచి కూడా వాటర్ వస్తాయి. మాకు లూజ్ అయింది సో అందుకే మేము ఇలా చూసారు కదా గోధుమ పిండి వేసుకొని మళ్ళీ కలుపుకున్నాము. సో కొంచెం వేసేసుకొని అలా కలుపుకోవచ్చు చపాతీ పిండిలాగా అయ్యేలాగా. కొంచెం ఇలా ముద్దగా తీసుకొని మనకి 2 కవర్లకి ఆయిల్ రాసేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని దోస పెనం మీద ఇట్లా చపాతీ ఎలా కాల్చుకుంటామో అట్లాగా మన ఇష్టమైనట్టు ఆయిల్ ఆర్ గీతో ఎలా అయినా కాల్చుకోవచ్చు. కాకపోతే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి, బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.